ఉత్తమావాస్య జాతర పురస్కరించుకొని అమ్మవారికి మహా నైవేద్యం అయితే పెడతారు. ఈ మహా నైవేద్య కార్యక్రమం స్వయంగా అమ్మవారే వచ్చి నైవేద్యం స్వీకరిస్తారని భక్తుల నమ్మకం. నేనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నైవేద్యాలు పెట్టినప్పటి నుంచి తర్వాత రోజు ఉదయం తలుపులు తీసిన తర్వాత అమ్మవారు నిజంగా నైవేద్యం తిన్నారా లేదా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అయితే నేను చూసాను. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ అమ్మవారిని ఆహ్వానించారు. తర్వాత ఒక్కొక్కరుగా బయటికి అయితే వచ్చేసారు. అందరూ బయటికి వచ్చిన తర్వాత తలుపులు అయితే మూసేశారు. తలుపులు మూసిన తర్వాత అమ్మవారికి గుమ్మడికాయతో అయితే దిష్టి తీయడం జరిగింది. మళ్ళీ ఆ తలుపులను తర్వాత రోజు ఉదయం 5 గంటలకు తెరిచారు. తలుపులు తెరిచిన తర్వాత ఏం జరిగిందో మీరే లైవ్ లో చూడండి. నేను చూసిన దాని ప్రకారం లోపలికి వెళ్లి వెంటనే కొన్ని దృశ్యాలను గమనించి షాక్ అయ్యి మొదటిగా కలశం అయితే జరిగి ఉంది. ఆ తర్వాత అక్కడ పెట్టిన నైవేద్యాలు అమ్మవారు స్వయంగా ఆరగించినట్లు ఆనవాళ్లైతే కనిపించాయి. నేను ఆ దృశ్యాలు చూసి చాలా షాక్ అయ్యి నైవేద్యాల మీద అమ్మవారి చేతి ఆనవాళ్లైతే చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఎంతో సంతోషపడ్డారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి.